సార్ నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2029లో జగన్ 2.1 చూస్తారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు. ఆ విధంగా నేను కార్యకర్త కోసం పనిచేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చంటారు? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన 7 నెలల్లో 7 రోజులు కూడా ఏపీలో లేడు. 2029 గురించి ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన చేసిన పాపాలు, ఆయన చెప్పినందుకు చేసిన పాపాలు కార్యకర్తలు వాళ్ళ మెడకి ఉరితాడులో ఉచ్చులో బీచుకుంటాయి. ఎందుకంటే చిన్న చితక పాపాలు చేయాల, ఎన్నో అరాచకాలు చేశారు, ఎంతోమంది ఉసురు పోసుకున్నారు, ఎంతోమందిని చంపేశారు బలవంతంగా. వాళ్ళు నిజంగా ఇక్కడ తప్పించుకున్న పై లోకంలో కూడా తప్పించుకోలేరు, వాళ్ళు ఎక్కడ తప్పించుకోలేరు. ఎందుకంటే మంచి చేస్తే రెండోసారి వస్తారని చెప్పి ఒక చిన్న ఆశ ఉండిద్ది. వీళ్ళు చేసిందంతా అరాచకం, వినాశనం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ 2029 అని చెప్పి పగటకలగా అంటున్నారు. అలాంటిది ఏమి ఉండదు. వైఎస్ఆర్ ప్రభుత్వం భూస్థాపితం ఎప్పుడూ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అంటే గతంలో నవరత్నాల ద్వారా మేము మంచి చేసినా కూడా ప్రజలకి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏమండి, అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. నవరత్నాలు ఈయన ఫుల్ ప్లెజ్డ్గా అమలు చేసి జనాలు ఎప్పుడో మెచ్చుకొని మళ్ళీ ఇంకోసారి పదవి ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఏం జరగల. ఏదో ఒక 10 మందికి చేసి 100 మందికి చేసామని చెప్పుకుంది, అబద్ధాలు ప్రచారం చేసింది వీళ్ళు. సోషల్ మీడియా ఉందని చెప్పి విచ్చలవిడిగా ప్రచారాలు చేసుకొని మేము అంత చేసాం అన్నారు. జనాలు ఎప్పుడూ కూడా మెచ్యూర్ మైండ్తో ఉంటారు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగాడని ఇచ్చారు. ఒక్క ఛాన్స్తో లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆయన వచ్చే ఆలోచన అనేది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, వాళ్ళ కార్యకర్తలకి నమ్మకం లాగా మెయిన్ నాయకులే రాజీనామా చేసి బయటకు వస్తుంటే ఇంకా ఆయన ఎక్కడండి పగడకలగా అంటున్నాడు. అసలు అలాంటివన్నీ భ్రమ. ఇంకోసారి అధికారంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేది అనేది అసాధ్యం. అంటే విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో విలువలు విశ్వసనీయత లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడడానికి ఆయనకి అసలు ఇంతే కూడా అధికారం లేదు. ఒక మాట అన్నామంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఒక మనిషి నోటంటే ఒక మాట వచ్చిందనుకోండి, ఆ మాట అన్నాక నిజంగా అర్హుడా కాదని చెప్పి ప్రజలు గమనిస్తారు. ఆయన విలువలు అవన్నీ అంటున్నాడంటే నాకు ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే సొంత బాబాయినే అతి కిరాతంగా చంపిన ఒక హంతకుడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన విలువల గురించి మాట్లాడతాడు ఏంటండి? సొంత చెల్లికి ఇంత పదవి కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్ళగొట్టేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన విలువలు ఉన్నాయి ఆయనకి? ఇలాంటి మాటలన్నీ నవ్వుతూ ఉంటారు. తెలియని చిన్నపిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు అలాంటి మాటలు అలాంటి వ్యక్తి నోటంటూ వస్తే. అంటే ఈరోజు లిక్కర్ స్కామ్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏంటి ఒక లిక్కర్ స్కామ్ ఏంటండి? ఇసుక కనీసం ఎవరికైనా అందుబాటులో ఉండేదా? ప్రతి దాంట్లో ఆ లిక్కర్ వల్ల ఎంతమంది చచ్చిపోయారు? ఈ ఇసుక లేకపోవడం వల్ల ఎంతమంది కార్మికులు సూసైడ్ చేసుకున్నారు ఉపాధి లేక? ఇలాంటివి ఒకటి చెప్పుకుంటా పోతే బోర్డులు ఉన్నాయి ఆయన చేసిన అరాచకాలు. అవన్నీ ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతీది కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించి విచారించి ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో అందరి శిక్ష పడక తప్పదు. ఆ కటకటాలు వెనక ఏ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా ప్రతి వ్యక్తికి శిక్ష పడిద్ది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, అసంతృప్తిగా కూడా ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తిగా వచ్చిందని ఈయనెవరని చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఈ రోజున ఇసుక మొన్నటిదాకా 10,000 20,000 అంటే ఇసుక అమ్మేవాళ్ళు చిన్న వీళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గర, రేవుల దగ్గర. ఏమండి ఇసుక అసలు 2,000 కూడా ఎవరు కొనట్లేదండి, మాకు అసలు డీజిల్ ఖర్చులకు కూడా రావట్లేదని వెళ్ళగొక్కుంటున్నారు చాలామంది. అంటే ఇసుక అంత ఫ్రీ చేసాం. ఈయన ప్రభుత్వంలో 30,000 పెట్టినా కూడా ఇసుక లేదు. ఇప్పుడు అదొక్కటి చాలదా? ఎంతమంది కార్మికులు బతుకుతారు దాని మీద? అది ఒక్కటేనా? ఇప్పుడు ఎక్కంగానే పెన్షన్ పెంచాం, ఒకే ఫస్ట్ నెలలోనే గత 3 నెలలు పెంచి 7,000 ఇచ్చాం. జనాలు అసలు వాళ్ళ ఆనందానికి నేను కల్లారా చూసా. ఫస్ట్ తారీఖు మేము వెళ్ళి ప్రతి కార్యకర్త పెన్షన్దారులకు ఇచ్చాం. వాళ్ళ ఇంట్లో పండగలు చేసుకున్నారు. ఎమ్మడే దీపం పథకం 2 ఎమ్మడి వాళ్ళు బుక్ చేసిన 12 గంటలు గడవక ముందే అకౌంట్లో డబ్బులు పడినాయి. నెక్స్ట్ తల్లికి వందనం, ఎమ్మడి ఇంకోటి మనిషికి ఒక్కొక్క లేడీస్కి 1,500, అలా వరుసగా చేసుకుంటూ వెళ్తాం. వ్యవస్థని నాశనం చేసేసాడు. దాన్ని ఒక్కొక్కటి గాడిలో పెట్టుకొని అలాగే మేము ఇచ్చిన హామీలు కూడా సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మేము నెలలే అయింది, సంవత్సరాలు అవ్వలేదు. ఒక మనిషికి యాక్సిడెంట్ అయిందంటే కాలు ఇరిగిపోతే నిదానం సెట్ అయిద్ది. అలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన
గాడి తప్పించిన ఈ వ్యవస్థని గాడిలో పెట్టడానికి 70 ఏళ్ల వయసులో కూడా స్విట్జర్లాండ్ వెళ్ళి అతి చలిలో -డిగ్రీల్లో కూడా పెట్టుబడిదారుల గురించి కేంద్రంతో ఫైట్ చేసి నిధులు కానివ్వండి చాలా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చేస్తున్న చంద్రబాబు గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.